'కన్నప్ప' 3 అవర్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ థియేటర్‌లో యావరేజ్ టాక్‌తో నడుస్తుంది. ఇక చూసాక వన్ టైమ్ వాచ్ కూడా అనిపించింది గైస్. అది కూడా లాస్ట్ 40 మినిట్స్ స్టోరీ కోసం. ఆల్మోస్ట్ 'కన్నప్ప' కథ తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. పరమ నాస్తికుడైన తిన్నడు పరమ భక్తుడిగా ఎలా మారాడు అన్నది 50 ఏళ్ల క్రితమే కృష్ణంరాజు గారు 'భక్తి కన్నప్ప' చిత్రం ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు. అదే కథతో ఇప్పుడు మంచు విష్ణు 'కన్నప్ప' చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇది ఒక భక్తి సినిమా కాబట్టి అందరూ ఆదరించకపోవచ్చు. ఇక మూవీ ప్లాట్‌కొస్తే తిన్నడుగా మంచు విష్ణు తను పరమ నాస్తికుడు. అతని తండ్రి పాత్రలో నాదానాథుడిగా శరత్ కుమార్. తండ్రి మాటే తిన్నడుకి వేదం. వాళ్ళు ఉండే గూడెం ప్రజలకి ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. తిన్నడు చిన్నతనంలో గూడెంలో ఉన్న ప్రజలకు తెలియని వ్యాధి సోకడంతో వాళ్ళు కొలిచే దేవతకు నరబలి ఇస్తే ఆ వ్యాధి నయమవుతుందని నమ్మి మనుషులను చంపుతుంటారు. తిన్నడు స్నేహితుడిని కూడా అలాగే చంపడంతో అప్పటి నుంచి దేవుడు లేడు, అది ఒట్టి రాయి అని గట్టిగా నమ్ముతాడు. అప్పటి నుంచి దేవుడి మీద నమ్మకం లేకుండా జీవిస్తూ ఉంటాడు. అలా ఉంటే పక్క గూడానికి చెందిన యువరాణి నెమలి ఈ పాత్రలో ప్రీతి ముకుందన్‌తో ప్రేమలో పడతాడు తిన్నడు. ఓసారి పక్క గూడెంలో ఉన్న వాయులింగం కోసం వచ్చిన కాలాముకుడు అర్పిత్ రాఖా సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. ఈ విషయం కాలాముకుడికి తెలిసి గూడెంపై దండయాత్రకు బయలుదేరతాడు. అదే సమయంలో ఓ కారణం చేత తిన్నడు గూడెం నుంచి వెళ్ళిపోతాడు. నెమలిని పెళ్లి చేసుకొని కలిసి అడవికి వెళ్తాడు. శివుడి పరమ భక్తురాలైన నెమలి దేవుడినే నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు? వీరి జీవితంలోకి రుద్ర అలియాస్ ప్రభాస్ ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయులింగం కోసం కాలాముకుడు ఎందుకు వెతుకుతున్నాడు? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడి పరమభక్తుడిగా కన్నప్పగా ఎలా మారాడు? అన్నదే ఈ కన్నప్ప స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఒక భక్తి కథకు కావాల్సినంత కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నేటి తరానికి నచ్చేలా కన్నప్ప కథను చెప్పాలనుకున్నారు. ఈ విషయంలో మంచు విష్ణుని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అలా తీశారు. ఎమోషన్‌ని తెరపై బాగా పండించారనే చెప్పాలి. ఎమోషనల్ సన్నివేశాలను డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్‌గా వెళ్తుంది. శివభక్తులనైతే విపరీతంగా ఆకట్టుకుంటుంది కూడా. మంచు విష్ణు ఎంట్రీతో కథలో ఆసక్తి పెరుగుతుంది. యువరాణి నెమలితో ప్రేమలో పడటం, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రెజెంట్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. పాటల పేరుతో భక్తి చిత్రంలోనూ శృంగార రసాన్ని బాగానే పండించారు. కొన్ని చోట్ల ఆ శృంగార రసం మితిమీరిపోయిందని చెప్పాలి. ఇక మోహన్ బాబు ఎంట్రీ, మోహన్ లాల్ ఎంట్రీ సీన్స్ అదిరిపోతాయి. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్టుగా సాగుతుంది. సెకండ్ హాఫ్ కథ ఊపందుకుంటుంది. ముఖ్యంగా 'రుద్ర'గా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ మరింత ఇంట్రెస్ట్‌గా వెళ్తుంది. 'తిన్నడు అలియాస్ కన్నప్ప'గా మంచు విష్ణు బాగా నటించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో విష్ణు నటన అదిరిపోతుంది. ఆయన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి ఈ మూవీ. 'గూడెపు యువరాణి'గా శివుడి పరమ భక్తురాలుగా, నెమలిగా ప్రీతి ముకుందన్ మంచి నటనతో ఆకట్టుకుంది. తెరపై కావాల్సినంత అందాలను ఆరబోస్తూ నటన పరంగాను మంచి మార్కులే సంపాదించుకుంది. విష్ణు, ప్రీతిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఇక 'రుద్ర'గా ప్రభాస్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తెరపై కనిపించేది 20 నిమిషాలే అయినా ప్రేక్షకుడిని మాత్రం అలా చూస్తూ ఉండేలా ఉన్నాయి ఆ సీన్స్ మాత్రం. అవే సినిమాకు కీలకంగా మారతాయనే చెప్పాలి. 'తిన్నడు' నెమలితో పాటు మహాదేవ శాస్త్రి పాత్రలకు 'రుద్రకు' మధ్య వచ్చే ఆ సీన్స్ అదిరిపోతాయి. ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్‌లో విజిల్స్ కూడా వేశారు కూడా. ఇక శివుడికి తనకంటే గొప్ప భక్తుడు లేడని భావించే మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు తనదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఆయన డైలాగు డెలివరీ ఆ పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతీదేవి పాత్రలో కాజల్ బాగానే చేశారని చెప్పాలి. బ్రహ్మానందం, మధుబాల, శివబాలాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రను న్యాయం చేశారు.
షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది అనే చెప్పాలి. న్యూజిలాండ్ లొకేషన్స్ అయితే తెరపై చాలా బాగా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు కూడా బాగుంది. ఎడిటింగ్ ఓకే అనిపించింది. మైనస్ పాయింట్స్. టెక్నికల్‌గా సినిమాలో చాలా లోపాలున్నాయి. సీజీ వర్క్ చాలా పూర్‌గా ఉంది. వార్ సీన్స్ అయితే అసలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఆ యుద్ధ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. చిన్నప్పటి తిన్నరుగా నటించిన అబ్రామ్ నటన పరంగా ఓకే. కానీ డబ్బింగ్ దారుణంగా ఉంది. తెలుగు పదాలైతే అసలు సరిగ్గా పలకనే పలకలేకపోయాడు. వాయులింగం కోసం కాలాముకుడు ఎందుకు వెతుకుతున్నాడు అన్న విషయాన్ని చెప్పరు. జానపద నేపథ్య సంగీతం అయితే అసలు అంతగా బాలేదు. లాస్ట్‌లో వచ్చే ఆ క్లాసికల్ మ్యూజిక్ కూడా అంతగా ఏమీ బాలేదు. గ్రాఫిక్స్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. చూసేవాళ్ళకు గ్రాఫిక్స్ క్లియర్‌గా అర్థమైపోతుంది. శివభక్తుడిగా కన్నప్ప స్టోరీని ఇంకా కొంచెం పెంచితే బాగుండేదనిపించింది. ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు ఉంటే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి మూవీ రివ్యూస్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్.